నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం అల్కాపురి వద్ద ఉన్న మండల పరిషత్ ప్రైమరీ పాఠశాలలను సందర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు. మధ్యాహ్న భోజన నాణ్యతపై విద్యార్థులను అడిగి తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు నాణ్యత పెంచవలసిన అవసరం ఉందని, పప్పుతో పాటు కూరగాయలు, పెరుగు విద్యార్థులకు అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించిన మహేశ్వరం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మురుక్కుట్ల అరవింద్ శర్మ. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాణ్యమైన ఆహారం అందించలేకపోవడంతో గురుకుల పాఠశాలలో విద్యార్థులు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తీసుండే అది కావాలన్నా తీసుకున్నాం. రంగారెడ్డి ఉంటే తలపల్లి ఈరోజు ఆర్కేపురం డివిజన్లో ప్రభుత్వ పాఠశాలను సందర్శించడం జరిగింది. గౌరవ మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు గురుకులాల్లో పిల్లలకు జరుగుతున్న అన్యాయాలు, వాళ్ళ భోజనంలో జరుగుతున్న అక్రమాలన్నీ కూడా ఎండగట్టాలి, ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి అని చెప్పి మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మా యొక్క ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఆర్కేపురం డివిజన్ లో ఈ యొక్క బాలబాలిక పాఠశాలను సందర్శించడం జరిగింది. ఇక్కడ మధ్యాహ్న భోజనంలో ఏ విధంగా ఉంది అని పిల్లల్ని కూడా అందరం కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. భోజనం ఇక్కడ ఎట్లా ఉంది, వాళ్లకు సౌకర్యంగా ఉంటుందా, నాణ్యతతో ఇస్తున్నారా అని చెప్పేసి ఇక్కడ ప్రిన్సిపాల్ వాళ్ళని కూడా అడిగి మేము తెలుసుకున్నాం. ఈరోజు మేము ప్రభుత్వాన్ని మరలా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక్కడ ఈ యొక్క పాఠశాల సందర్శించిన సందర్భంలో మాకు తెలిసింది ఏంటంటే, భోజనం బాగానే ఉన్నా ఇంకా నాణ్యత పెంచాల్సిన అవసరం ఉంది. ఒకటే ఒక పప్పు ఇస్తున్నారు, ఏదో ఒక కూరగాయ ఇస్తున్నారు. దాంతో పాటు ఇక్కడ పిల్లలు అడుగుతా ఉన్నారు, ఇంకొక కూరగాయ ఇస్తే బాగుంటుంది, ఇంకా పెరిగిస్తే కూడా బాగుంటుంది అని చెప్పేసి పిల్లలు అడుగుతా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకొని వస్తున్నాం. ఖచ్చితంగా ఈ యొక్క పాఠశాలకు కానీ, రాష్ట్రంలో ఉన్న గురుకులాలకు కానీ, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు కానీ ఖచ్చితంగా ఇక్కడ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నాణ్యతతో కలిగిన ఆహారాన్ని పిల్లలకు అందించాలి. మనం చూస్తా ఉన్నాం, దాదాపు 25 నుంచి 30 మంది బాలబాలికలు, విద్యార్థినులు చనిపోయిన సందర్భం మనం గత ఈ 10 నెలల్లో చూస్తా ఉన్నాం. కాబట్టి మేము ఒకటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మా పార్టీ తరఫున ఖచ్చితంగా నాణ్యతమైన ఆహారాన్ని పిల్లలకు అందించి వాళ్ళ భవిష్యత్తుకు సహకరించాలి అని చెప్పేసి ప్రభుత్వాన్ని గట్టిగా మేము కోరుతా ఉన్నాం.